ప్లాట్ఫామ్ని మనందరికీ అందిస్తున్న విజయరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలండి. మరి నా పేరు ఎర్రారపు శ్రీనివాసరావు వైఎస్ఆర్ అని ఒక బిరుదుతో ఇక్కడ మన వెస్టేజ్లో ఉంటున్నాను. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ సార్ అవుతున్నాను. ఒక్క నిమిషం, గర్వంగా ఉంది. ఒక్క నిమిషం. వైఎస్ఆర్ మాస్టర్ గారు ఒక్క నిమిషం. సో లేటెస్ట్ ఆల్రెడీ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. దయచేసి ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేయొద్దు, మెసేజ్ పెట్టద్దు. సెక్షన్ ని జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మెసేజ్లు పెట్టినా మీ కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఎవరు దయచేసి మెసేజ్లు పెట్టొద్దు. జస్ట్ సార్ చెప్పే సెక్షన్ ని పిన్ టు పిన్ అనండి. 2024 ఇయర్ ఎండింగ్ కే మీరు 5 lakhs ఇన్కమ్ జోన్ లోకి వెళ్తారు. రైట్, థ్యాంక్ యూ సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు నా గురించి నేను అసలు వెస్టేజ్లోకి ఎలా జర్నీ చేశాను, ఎలా వచ్చాను అనేది మీకు క్లియర్గా వివరిస్తూ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా మీ దగ్గరికి తీసుకురాబోతున్నాను లీడర్స్. ఇంకా మీ టీంలో ఎవరైనా అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే త్వరగా అటెండ్ చేయించుకోండి. చాలా అద్భుతమైన సెషన్ మీరు ఈరోజు తీసుకోబోతున్నారు. మరి నా పేరు ఎర్రారపు శ్రీనివాసరావు అండి. నేను వెస్టేజ్లోకి ఎలా వచ్చానంటే బిఫోర్ వెస్టేజ్ నేను ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ని. సార్ ఆల్రెడీ చెప్పారు. గవర్నమెంట్ జాబు అంటే ప్రతి ఒక్కరికి కూడా కళ అండి. గవర్నమెంట్ జాబ్ రావడం, గవర్నమెంట్ జాబు వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళకి పిల్లల్ని ఇవ్వాలని ఇలాంటి ఆలోచనలు మన ఎంతో మందిలో ఉంటాయి. మరి అలాంటి గవర్నమెంట్ జాబు నాది అంటే ఒక బిందాస్ లైఫ్ అనే మనం చెప్పుకోవచ్చు. నిజంగా ఆ విధంగానే నేను స్కూల్కి వెళ్ళడం, ఖాళీ టైంలో సినిమాలకు వెళ్ళడం లేదా యూనియన్ మీటింగ్లకు వెళ్ళడం, ఇదే నేను స్పెండ్ చేస్తూ ఉండేవాడిని. నా జీవితం ఏంటంటే నా లైఫ్ ఎలా జరిగేదంటే స్కూల్కి వెళ్ళామా, ఖాళీగా ఉన్నామా, సినిమాకి వెళ్ళామా లేదా యూనియన్ మీటింగ్లకి వెళ్ళామా, ఇదే విధంగా ఉండేదండి. మరి బిఫోర్ అసలు ఈ జాబ్ రావడానికి ముందు కూడా నాకు చాలా స్ట్రగుల్ లైఫ్ అండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మేము రావడం జరిగింది. మా నాన్నగారు ఆ, కులవృత్తి కుండలు చేస్తూ ఉంటారు. మరి ఏమీ లేని కుటుంబం, గంజి తాగి ఆ, బతికిన కుటుంబం. మరి మా నాన్నగారు చాలా కష్టపడి మమ్మల్ని ఆయన చదివించాల్సిన స్థాయి వరకు చదివించడం. మరి ఒక 10th క్లాస్ వరకు నేను వచ్చేసరికి మా నాన్నగారే నన్ను చదువు ఆపేసేయమన్నారండి. ఎందుకంటే చదివించలేక. కానీ మా తమ్ముడు ఆ, బ్రహ్మేశ్వరరావు గారు మరి ఈరోజు క్రౌన్ డైరెక్టరు. మరి ఆయన ఏమన్నారంటే మరి అన్నయ్య ఆ, చదువు పని చేయలేడు కదా, మరి ఆయన ఆ, ఏ ఎంతవరకు అయితే చదువుకుంటాడో ఆ చదువుకొని నేను చదివిస్తాను నా కష్టంతో అని చెప్పి నా తమ్ముడు నాకు భరోసాగా ఉండడం నాకు నా జీవితంలో ఇలాంటివి ఈ మాట నాకు చాలా ఆ, నాకు ఎనర్జీ అండి. మరి మా బ్రదరు నాకు అలా ఆ, ముందుండి నేను చదివిస్తాను అని ఒక తమ్ముడు అన్నయ్యని అనడం ఎంతవరకు ఒకసారి ఆలోచించండి లీడర్స్. 7వ తరగతి చదువుకుంటున్న వ్యక్తి చదువు ఆపేసి ఆ, ఆయన పని పని మీద కేవలం పని నిమిత్తం, అంటే ఒక కుటుంబం గడవడం నిమిత్తం పని ఆపేసి చదువు ఆపేసి పనిలోకి వెళ్ళిపోయి మరి నన్ను చదివించాలని ఒక తమ్ముడు ధ్యేయంగా పెట్టుకుని మరి ఆ విధంగా ముందుకు వెళ్ళాడు. ఆ, అలా చదువుకుంటూ చదువుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేశాను 2002లో. అలా కంప్లీట్ చేసి బిఈడి చేశాను. డిఎస్సి 2008లో, డిఎస్సి 2006 డిఎస్సి అండి, సారీ 2006 డిఎస్సిలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక జాబ్ వచ్చిన కాడి నుంచి చాలా హ్యాపీ లైఫ్, చాలా ఆనందంగా, మంచి కుటుంబం, మంచి విధానం, ఈ విధంగా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్న క్రమంలో మరి మా స్కూల్లో ఒక టీచర్ అండి. ఆ టీచర్ గారు సార్ నేను ఇలా ప్రోడక్ట్ వాడుతున్నాను, చాలా బాగున్నాయండి, ఒక నెల నుంచి నేను వాడుతున్నాను, ఇవి ఆర్గానిక్ ప్రోడక్ట్లు, హెల్త్ వస్తుంది, నేను గమనించాను అని ఒకరోజు టీచర్లు అందరం కూర్చున్నప్పుడు ఆ టీచర్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు అందరం ఏమన్నామంటే ఒకసారి తీసుకురండి మేడం గారు, మేము కూడా తీసుకుంటాము, వాడతాము, మేము కూడా చూస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ, మా మెంటర్ అండి, మా అప్లైనర్, నిజంగా మమ్మల్ని నాకు పరిచయం చేసింది టీచర్ గారు అయినా నన్ను ముందుకు నడిపించింది మాత్రం ఎస్ఆర్కే గారండి. మరి ఈ ఎస్ఆర్కే గారు అక్కడ క్లాస్ చెప్పడానికి మాకు టీచర్లకి చెప్పడానికి రావడం జరిగింది. అప్పుడు హాఫ్ డే స్కూల్స్ జరుగుతున్న టైంలో ఆయన వచ్చారు స్కూల్కి. స్కూల్కి వచ్చి మాకు క్లాస్ చెప్పడం జరిగిందండి. అంటే ఆ, ఈ విధంగా మీకు ఆర్గానిక్ ప్రోడక్ట్లు ఉంటాయండి, మీరు ప్రోడక్ట్ వాడుకుని మీరు ఒక 6 వ్యక్తులకి ప్రోడక్ట్ వాడుకునేలాగా చెయ్యండి.
మీకు డబ్బులు కూడా వస్తాయని చెప్పినప్పుడు నాకైతే సినిమా పిచ్చ ఉంది కదా, నేను స్టాలిన్ సినిమా, చిరంజీవి సినిమాని నేను ఊహించుకున్నా. ఇదేంటి, చిరంజీవి కూడా ఒక ముగ్గురికి మంచి చెయ్యి, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి మంచి చేస్తారనే ఒక కాన్సెప్ట్ ఇక్కడ ఈయన చెప్పడం చూశాను. అప్పుడు నాతో పాటు ఉన్న, అంటే ఇది ఒక చైన్ లింక్ బిజినెస్, ఇది కరెక్ట్ కాదు అని నాకు అప్పటి వరకు ఇలాంటి బిజినెస్ చైన్ లింక్ అనే పేరు కూడా నేను వినలేదండి. డైరెక్ట్ సెల్లింగ్ అనే పేరు కూడా నాకు తెలియదు అసలు. ఆ తర్వాత ఆయన ఈ ప్లాన్ అంతా చెప్పారు, లక్షలు వస్తున్నాయి, ఈ విధంగా కార్లు వస్తున్నాయి అని చాలా అద్భుతంగా అక్కడ చెప్పడం జరిగింది లీడర్స్. ఆ తర్వాత ఆయన ఏమన్నారంటే, మీరు కూడా తీసుకునే విధంగా తీసుకోవచ్చు అన్నప్పుడు మేము ఆలోచిస్తాము అన్నాము. కానీ అప్పటికే ఆయన కొన్ని ప్రోడక్ట్లు తీసుకొచ్చారండి. ప్రోడక్ట్లు తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని అడిగారు, మీరు ఏ పేస్ట్ వాడతారు సార్, ఏ పేస్ట్ వాడతారు అని ఆయన ప్రతి ఒక్కరిని అడిగారు. అందరం చెప్పాం, మనం జనరల్గా మోస్ట్ బ్రాండెడ్ వాడతాం కదా బయట, అదే చెప్పాము. ఎప్పుడైనా మీరు ఒక్కసారైనా పేస్ట్ని వెనక్కి తిప్పి మీరు వాడుతున్న పేస్ట్ మీద ఏమి రాసి ఉందో చూసారా అని అడిగారండి. పేస్ట్ మీద ఏమి రాసి ఉంటుంది అని మేము ఎప్పుడు చూడలేదు అన్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మీ పేస్ట్ ఏదైతే మీరు వాడుతున్నారో వెనక్కి తిప్పి చిన్న అక్షరాలతో రాసి ఉంటుంది, ఒక్కసారి చూసుకోండి అన్నారు. ఏమి రాసి ఉంటుంది అని ఆయన సార్ చెప్పారంటే, 6 సంవత్సరాల పిల్లలు పెద్దల సంరక్షణలో ఈ పేస్ట్ వాడండి, యూజ్ బిఫోర్ అడల్ట్ సూపర్విజన్ అని రాసి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది లీడర్స్. ఆ తర్వాత నేను వచ్చి పేస్ట్ చూశాను. తర్వాత నిజంగా అదే విధంగా, అంటే ఈ పేస్ట్ వాడకూడదు, పెద్దల సంరక్షణలో వాడండి అనే మాట నాకు చాలా ఆశ్చర్యం, ఎందుకంటే చాలా ఇది కలిగింది. మనం జనరల్గా పిల్లలకి ఏం చెబుతామంటే, పేస్ట్ అక్కడ ఉంది వెళ్ళి ఆ కడుక్కొని అమ్మ అంటాము. వాళ్ళకేమో టేస్ట్ నచ్చుతుంది కాబట్టి 1-2 సార్లు వాళ్ళు వేసుకుంటారు. కానీ ఈ పేస్ట్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది పిల్లలు వాడకూడదని చిన్న అక్షరాలతో రాస్తారు, మనమేమో చూడము అని అక్కడ నేను అర్థం చేసుకున్నాను. అప్పుడు వెంటనే సార్ని నేను అడిగానండి, ఈ పేస్ట్ మీద ఇలా ఉంటుంది అన్నారు కదా, మరి మీరు ఇచ్చే పేస్ట్ మీద ఏముంటుంది అని అడిగాను. అప్పుడు సార్ చెప్పలేదండి, పేస్ట్ నా దగ్గరికి తీసుకొచ్చి, సార్ ఇది మీరు చదవండి అని చెప్పి వెస్టేజ్ పేస్ట్ నా చేతిలో పెట్టి ఇది చదవండి అని చెప్పి చెప్పారు. ఆ పేస్ట్ మీద ఏం రాస్తుందంటే, వెస్టేజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రొడక్ట్ క్వాలిటీ, ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్డ్ యాజ్ పర్ ద ప్రొడక్ట్ రిటర్న్ పాలసీ ఆఫ్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. స్టన్ అయిపోయానండి. అప్పటి వరకు ఇది చైన్ లింక్ అని మా వాళ్ళు చెప్తూ ఉంటే, చైన్ లింక్ ఇది చేయకూడదు అని నేను బలంగా అనుకున్న వ్యక్తిని, ఆ స్టేట్మెంట్ చదవగానే నేనేమనుకున్నానంటే, ఆ ప్రోడక్ట్ తెచ్చుకుందాం, ఒక్క నెల వాడదాం, ఎందుకంటే నచ్చకపోతే తీసుకొచ్చి ఇచ్చేసేయండి, మీ డబ్బులు వాపస్ ఇవ్వబడతాయి, 100% గ్యారంటీ ఇస్తున్నారంటే, ఒక పేస్ట్కి గ్యారంటీ ఉంది, టీ పౌడర్ గ్యారంటీ ఉంది, కుకింగ్ ఆయిల్ గ్యారంటీ ఉంది, ఫ్లోర్ క్లీనర్ గ్యారంటీ ఉంది. ఈ విధమైన గ్యారంటీ ఎప్పుడు ఇవ్వగలుగుతారు, ఎక్కడ వస్తుంది? ఇది నన్ను బాగా ఆలోచింపు చేసింది. అంటే ఈ ఈ విధమైన గ్యారంటీ ఎందుకు ఇస్తున్నారు అంటే, దీంట్లో క్వాలిటీ ఉంది, అంటే ఇది మంచి ప్రోడక్ట్ అని నేను అర్థం చేసుకుని, ఒక్కసారి మనం వాడదాంలే అని చెప్పి డిసైడ్ అయ్యానండి. అక్కడ డిసైడ్ అయ్యి వెంటనే ఐడి ఇవ్వడం జరిగింది. ప్రోడక్ట్ తీసుకున్నాను. ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత, మరి ఇంట్లో మాది జాయింట్ ఫ్యామిలీ అండి, 9 మంది ఉంటాం పిల్లలతో కలుపుకుని. మరి మా నాన్నగారు, బ్రహ్మేశ్వరరావు గారు, నేను, మా పిల్లలు, వీళ్ళందరూ కలిసి 9 మంది ఉంటామండి. నేను ప్రోడక్ట్ పట్టుకురాగానే వాటిని వింతగా చూశాను. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా వింతగా చూసి, ఇవి ఎక్కడి ప్రోడక్ట్లు, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి ఇక నిలదీసి అడిగారండి. ఇది చాలా మంది ఇళ్లలో జరిగేదే, ఇది నాకు కూడా జరిగింది. ఇలా ప్రతి ఒక్క దాన్ని కూడా చూడడం, వాళ్ళు ఏం చూస్తున్నారు, ప్రోడక్ట్ని ఎంఆర్పి చూస్తున్నారు. తెలిసిన వాళ్ళు ఎంఆర్పి చూసి, అమ్మో ఇది ఇంత రేటా, అమ్మో ఇది ఇంత రేటా అని చెప్పి పక్కన పెట్టేసే పని చేస్తున్నారు. అప్పుడు నేనేమన్నానంటే, ఇది చాలా మంచి ప్రోడక్టు, క్వాలిటీ ప్రోడక్టు, ఆర్గానిక్ ఆయుర్వేదిక్ ప్రోడక్టు, వీటిలో మనకి కెమికల్స్ తక్కువ ఉంటాయి, చాలా మంచిది, నేను తీసుకొచ్చాను కాబట్టి వాడండి అని చెప్పి బలవంతం చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఫస్ట్ టైం. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కుకింగ్ ఆయిల్ చూసి, అమ్మో ఇదేంటి ఇలా ఉంది, నేను వాడము 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 అని చెప్పి చాలా రోజులు అలాగే ఉంచేశారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కుకింగ్ ఆయిల్ కానీ ఇంట్లో తీసుకొచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా నాకు బాగా గుర్తండి. 2,790 రూపాయలు ఎప్పుడో అంత తీసుకొచ్చినట్టు గుర్తు.
అప్పుడు 6 నెలలు తీసుకుంటే 7వ నెల కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంది. నేను ఆ విధంగా నేను తీసుకురావడం జరిగింది మా ఎస్ఆర్కే గారు చెప్పడం ద్వారా. అలా తీసుకొచ్చామండి, వాడుకుంటూ వాడుకుంటూ ఉన్నాం. నేను ఇక చెప్పాను, వాళ్ళు తప్పనిసరి పరిస్థితి, ఇక తీసుకెళ్ళలేం కదా, వాళ్ళు వాడడం స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేసిన 20 రోజుల తర్వాత ఒక రోజున ఏమ్మా ప్రోడక్ట్ వాడుతున్నారు కదా, ఎలా ఉన్నాయి, మరి బాగున్నాయా అని అడగడం జరిగింది ఫ్రెండ్స్. అప్పుడు అడిగినప్పుడు ఏమన్నారంటే, ఆ, ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి ఏదైతే నేను మీటింగ్లో ఎస్ఆర్కే గారు నేను విన్నానో ఆ మాటలు వీళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చాయి. నేను వీళ్ళకి ఏం చెప్పానంటే, ఆయిల్ వాడే వాళ్ళకి ఆయిల్ని తక్కువ వేయండి. మీరు 100 గ్రాములు వేసే చోట 50 గ్రాములు వేయండి. ఒక 5 స్పూన్లు వేసే చోట 2-3 స్పూన్లు వేయండి. అలాగే అల్ట్రా వాష్ ఇలా వాడండి అని కొంచెం మనం ఏదైతే నాకు అక్కడ చెప్పారో అదే మాటలు ఇక్కడ చెప్పాను అంతే. ఆ తర్వాత వాళ్ళ రిజల్ట్ మాత్రం వీళ్ళు నాకు చెప్పారండి. ఏ రిజల్ట్ చెప్పారంటే, ఆయన నాకు ఏదైతే రిజల్ట్ చెప్పాడో అదే రిజల్ట్ నాకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒక్కో ప్రోడక్ట్ గురించి మీ దగ్గర డిస్కస్ చేస్తాను. అల్ట్రా వాష్ గురించి మా ఇంట్లో వచ్చిన రిజల్ట్ ఏంటంటే, మా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి రోజు ఒక అంటే ఒక నెల ఒకరు బట్టలు ఉతుకుతారు, ఒక నెల ఆ, అంటే వాళ్ళ పనులను షేర్ చేసుకుంటారు. మా మరదలు గారు బట్టలు ఉతకడం అనే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇలా బట్టలు ఉతుకుతూ ఉతుకుతూ ఉన్న క్రమంలో ఏమ్మా ఎలా ఉంది, మరి ఈ అల్ట్రా వాష్ ఎలా ఉంది అని అడిగాను. అడిగినప్పుడు మామయ్య, నాకు ఇంతకు ముందు చేతులకి ఇలా రుద్దితే పౌడర్ లాగా వచ్చేది, ప్లస్ నేను రాత్రిపూట భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కున్న చేతుల్లోంచి నొరగ వచ్చినట్టుగా అనిపించేది. కానీ ఈ అల్ట్రా వాష్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేసి వాడడం మొదలు పెట్టానో ఒక 3-4 రోజుల నుంచి నా చేతులు మృదువుగా తయారయ్యి అలా పౌడర్ రావడం కానీ, మంటలు పుట్టడం కానీ ఇవన్నీ కూడా తగ్గినాయి. అలాగే నురుగు తత్వం కూడా నాకు తగ్గింది అని చెప్పి చెప్పిన ఆ విషయం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది లీడర్స్. అప్పటి వరకు మాకు చెప్పలేదు, ఇలా నాకు చేతులు ఇలా అవుతున్నాయి నేను బట్టలు ఉతుకుతుంటే అని చెప్పి చెప్పని వ్యక్తి ఇది వాడిన తర్వాత నాకు ఇది తగ్గింది అని చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి ఈ ప్రతి ఒక్క ప్రొడక్ట్ రిజల్ట్ వచ్చిందండి. ఒక పేస్ట్, మా ఇంట్లో 2 వ్యక్తులు, మా బ్రదరు మా వైఫ్ ఇద్దరికి కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ప్రతి సంవత్సరం 2-3 సార్లు డెంటల్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి. ఎప్పుడైతే పేస్ట్ వాడడం స్టార్ట్ చేశారో స్టిల్ నౌ ఈ రోజు వరకు పంటి సమస్యలు లేవు. స్టిల్ నౌ ఈ రోజు వరకు పంటి సమస్యలు లేవండి. మరి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ఎందుకు మనం వాడకూడదు అని చెప్పి నేను అప్పుడు అనుకోవడం జరిగింది. కానీ ఆ తర్వాత నెల కూడా వెళ్ళి పర్చేజ్ చేశాను. అలా ప్రతి నెల కూడా తీసుకోవడం నేను తెచ్చుకుంటూ ఉన్నాను. ఇలా తెచ్చుకుంటూ ఉన్న క్రమంలో మన అప్లైనర్ మనల్ని గమనిస్తూ ఉంటారు కదా, మరి ఎస్ఆర్కే గారు కూడా చూస్తూ మరి ఏంటి మాస్టర్ రెగ్యులర్గా తీసుకెళ్తున్నారని చెప్పి మరి మొదటి నెల నుంచే నేను కొన్న తర్వాత నుంచే, సార్ మీటింగ్ ఉంది ఒక్కసారి రండి, వీక్లీ మీటింగ్ అండి, మచిలీపట్నంలో వీక్లీ మీటింగ్ ప్రతి ఆదివారం 4 గంటలకి కండక్ట్ చేస్తారు. మరి ఆ విధంగా వీక్లీ మీటింగ్ ఉంది సార్, ఒక్కసారి రండి ఒక్కసారి రండి అని చెప్పి నేను మొదటి నెల కొన్న దగ్గర నుంచి ప్రతిరోజు కూడా ఫోన్ చేసేవాళ్ళండి. రేపు అంటే సోమవారం చేశారనుకోండి, రేపు ఆదివారం మీటింగ్ ఉంది సార్, మీరు తప్పనిసరిగా ఆదివారం రండి. అలా మీటింగ్ని ఆ, నాకు చెప్తూ ఉండేవాళ్ళు. సోమవారం చెప్పారు కదా, ఆగేవాడు కాదు. మంగళవారం మళ్ళీ ఫోన్ చేసేవాళ్ళు, బుధవారం మళ్ళీ ఫోన్ చేసేవాళ్ళు. ఇంకా శనివారం నుంచి అయితే ఇంకా బాగా ఫోన్ చేసి, సార్ మీటింగ్ ఉంది సార్, చాలా మంచి మీటింగ్, ఇది మీటింగ్కి వస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది, ఇంకా చాలా మీరు ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పి ఆయన చెప్పిన మాటలు నేను మాత్రం బుర్రకెక్కించుకునేవాడిని కాదు. నేనేంటంటే, నేను పెద్దగా బిజీ ఏం కాదు, ఆదివారం పెద్దగా బిజీ ఏం ఉండదు, కానీ నేను చాలా బిజీ సార్, నాకు అసలు ఖాళీయే లేదు సార్. ఇవే మాటలు నేను చెప్తూ 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 3 నెలలు చెప్పానండి. 3 నెలల పాటు అంటే 12 ఆదివారాలు. అంటే నేను నా చేతిలోకి వచ్చిన ఒక 12 అవకాశాన్ని నేను చేజార్చుకున్నాను. ఒక రోజున ఇక ఈయన బాధ భరించలేకపోతున్నాం, ప్రతి రోజు ఈయన ఫోన్ చేస్తున్నాడు. నేను చాలాసార్లు అసలు ఫోన్ ఎత్తలేదు కూడా, ఫోన్ ఎత్తని సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఫోన్ ఎత్తట్లేదని అది అతను ఆగాలి కదా, ఆగల, ఆకుండా అయినా చేస్తూనే ఉన్నారు. ఇక ఆయన బాధ భరించలేక, నిజంగా ఆయన బాధ భరించలేక నేను ఆ మీటింగ్లో వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. మీటింగ్కి వెళ్ళడం జరిగింది. ఆ మీటింగ్కి ఎలా వెళ్ళానంటే, మా ఇంటికి చుట్టాలు వచ్చారండి, బంధువులు.
సార్ వైఎస్ఆర్ మాస్టారు మళ్ళీ అది డిస్కనెక్ట్ అయినట్టుంది. ఓకే, ఓకే సార్. ఓకే, కంటిన్యూ. మరి ఇలా తీసుకెళ్ళానండి ఆ మీటింగ్కి, మా బావగారిని నేను తీసుకెళ్ళడం జరిగింది. సార్ వాయిస్ క్లియర్గా ఉందా? క్లియర్ నెట్. క్లియర్ సార్, కంటిన్యూ. ఓకే సార్. మరి ఈ విధంగా తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ, ఒక హాల్ అండి. హాల్లో 70-80 మంది కూర్చున్నారు. ఆ, మేము కొంచెం లేట్గా వెళ్ళాము. వెళ్ళి నేనేమన్నానంటే వెనకమాల కూర్చుని అట్టించాడు, వెనక్కి వెళ్ళిపోదాం, మన సినిమాకి వెళ్ళాలి కదా అని చెప్పి ఆయన తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ ఒక లీడరు కోట్ వేసుకుని క్లాస్ చెప్తున్నారు. ఆ కోట్ వేసుకుని క్లాస్ చెప్పే వ్యక్తిని నేను చూశానండి. చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకని అంటే ఆ ఆ వ్యక్తి నాకు ఆల్రెడీ ముందు పరిచయం. అక్కడ క్లాస్ చెప్తున్న వ్యక్తి ఎవరో కాదండి, మా గ్రేట్ అప్లైనర్, మా మెంటర్ హరిబాబు గారు. మరి హరిబాబు గారు ఏం చేశారంటే అక్కడ క్లాస్ చెప్తూ ఉన్నారు. ఇలా హరిబాబు గారు క్లాస్ చెప్తూ ఉన్న టైంలో నేను వెళ్ళాను. హరిబాబు గారిని చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకని ఆశ్చర్యపోయానంటే, నేను మా స్కూలు, ఆయన ఇల్లేమో చిట్టిపాలెం అనే ఒక పల్లెటూరు అండి. నేను పనిచేసేది సుల్తానగరం అనే ఊరు. ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎంతంటే 1.5 కిలోమీటర్, 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్ ఉంటుంది అంతే. అయితే మాకు జవహర్ నవోదయ, మన చాలా మందికి ఇక్కడ ఐడియా ఉండే ఉంటుంది. జవహర్ నవోదయ 5వ తరగతి చదువుకునే విద్యార్థులకి నవోదయ అప్లికేషన్స్ పెడుతూ ఉంటాము. ఆ 2017లో ఫస్ట్ టైం ఏమైందంటే ఆ, నవోదయ అప్లికేషన్స్ ని ఆన్లైన్ లో అప్లోడ్ చేయమని చెప్పి కొన్ని మీ సేవా సెంటర్స్ కి కనెక్ట్ చేశారు. ఆ మీ సేవా సెంటర్స్ లో సారథి మీ సేవా సెంటర్ ఉందండి ఆల్రెడీ. ఆ మీ సేవా సెంటర్ కూడా ఇలా అప్లోడ్ చేయొచ్చు అని చెప్పి మా హెచ్ఎం గారు నాకు చెప్పారు. చిట్టిపాలెంలో మీ సేవా సెంటర్ ఉందండి, మీరు వెళ్ళండి అని. అప్పుడు నేనే ఈ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ అప్లోడ్ చేయించడానికి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు అక్కడ హరిబాబు గారిని చూశాను. ఫస్ట్ టైం నేను అక్కడ హరిబాబు గారిని చూశాను. అలా హరిబాబు గారిని చూసినప్పుడు ఒక పూట అంతా, దాదాపుగా ఒక పూట పైన నేను అక్కడే ఉన్నాను. ఎందుకంటే ఒక 10-15 అప్లికేషన్స్ నేను పట్టుకెళ్ళి అప్లోడ్ చేయించే క్రమంలో చాలా లేట్ అయ్యింది. అప్పుడు మేమిద్దరం మాట్లాడుకోవడం జరిగింది. మాస్టర్ ఏంటి మీ స్కూల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ అడిగారు. సార్ మా స్కూల్లో 150 మంది పిల్లలు ఉంటారు, 8th క్లాస్ వరకు ఉంటుంది, 9 మంది టీచర్లు వండి అని చెప్పాను. అప్పుడు ఏమన్నారంటే, సార్ ఏమన్నారంటే, సరేనండి 8th క్లాస్ వరకు ఉంటుంది అన్నారు కదా, నాకు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది, నేనే కంప్యూటర్ తీసుకొస్తాను, మీ స్కూల్లో బేసిక్ కంప్యూటర్స్ నేను నేర్పుతాను, ఎంఎస్ ఆఫీస్ ఇది చాలా అవసరము, ఒక 3,000 నెలకి ఇప్పించండి సార్, నేను మీ దగ్గరికి వచ్చి నేను మీకు నేర్పుతాను అని చెప్పారు. నాకు ఎప్పటి నుంచి కంప్యూటర్ నేర్చుకోవాలి, బాగుంటుంది, మనం కంప్యూటర్ కూడా అలవాటు చేసుకోవాలి, ఇదేదో బాగుంది, 8th క్లాస్ పిల్లలకు కూడా నేర్పించవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పి నేను అనుకున్నాను. కానీ మా హెచ్ఎం గారిని అడిగితే ఏమన్నారంటే, వద్దు మాస్టర్ డిస్టర్బ్ అయ్యిద్ది, చాలా ఇబ్బంది వస్తుంది, వద్దని చెప్పి అక్కడ ఆపేశారు. అప్పుడు ఇక అక్కడ ఆగిపోయింది. ఆ తర్వాత నేను మళ్ళీ హరిబాబు గారిని కలవాల, ఆ ఒక్కసారి మాత్రమే కలిశాను. ఆ తర్వాత నేను ఈ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఇక్కడ కోట్ వేసుకుని క్లాస్ చెప్తున్నారు. ఒకసారి నా ప్లేస్లో ఉండి మీరు అర్థం చేసుకోండి లీడర్స్. నన్ను 3,000 అడిగిన వ్యక్తి, అప్పుడు నేను ఒక విధానంలో ఆయన్ని చూశాను. కానీ ఇక్కడ నాకు వేరే విధంగా కనపడుతున్నారు, కోట్ వేసుకుని హుందాగా, మంచి లగ్జరీష్. ఇదేంటి ఈయన ఇక్కడ ఉన్నాడు అని నాకు అదే సందేహం. ఏం చెప్తున్నాడు నాకు అర్థం కాల. ముందైతే ఈయన ఎందుకు ఇక్కడ ఉన్నాడు. ఇక నాకు పిలిపించిన మా ఎస్ఆర్కే గారిని అడిగా, సార్ ఏంటి హరిబాబు గారు, నా హరిబాబు గారేనా, అసలు డౌట్, హరిబాబు గారేనా అంటే, అవునండి మన అప్లైనరు, మరి ఆయనకి దీంట్లో ఆల్రెడీ కార్ వచ్చింది, బయట వైట్ కార్, I-20 కార్ ఉందండి, అది ఆయిందే. అలాగే ఇవాళ దీనిలో 95,000 ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు అని చెప్పి ఆ 2 మాటలు నాకు చెప్పారండి. 95,000 రూపాయలు తీసుకుంటున్నారు, I-20 కార్ ఆల్రెడీ వచ్చింది అని చెప్పారు. ఇక ఏం చెయ్యాలో నాకు, నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయిందండి. ఎలాగని, ఎందుకంటే నేను ఆల్రెడీ 13 సంవత్సరాలు అప్పటికి నేను జాబ్ చేస్తూ, నాకు అప్పటికి 50,000 నా ఇన్కమ్ టచ్ చేయలా. నా ఇన్కమ్ అప్పటికి 50,000 నేను తీసుకోవట్లా. కానీ ఇక్కడ ఓన్లీ 2 ఇయర్స్ స్పాన్లో ఆయనకి నియర్లీ 1 lakh తీసుకుంటూ కార్ రావడం ఏంటి. ఈయన నాకు ప్లాన్ చెప్పినప్పుడు కార్లు వస్తాయి, లక్షలు వస్తాయి అన్నారు. కానీ నాకు తెలిసిన వ్యక్తికి ఈ విధంగా డబ్బులు వస్తున్నాయా, ఈ విధంగా ఇన్కమ్ వస్తుందా, ఈ విధంగా కారు తీసుకున్నారా అని చెప్పి ఆ ఆలోచన నన్ను ఇక అక్కడ లాక్ చేసేసి పెట్టేస్తుందండి. ఇదే ఆలోచన నాకు ఆ రోజు క్లాస్ మీద
పెద్దగా ఆ క్లాస్లో ఏం చెప్పారో కూడా నాకు ఇది లేదు. ఇదే ఆలోచనతో అట్లాగే ఉండిపోయా. నేను 3 నెలల నుంచి సారేమో నన్ను పిలుస్తున్నారు, నేనేమో రావట్లేదు, ఇవాళ ఎందుకు రాలేదో నాకు ఇప్పుడు చాలా బాధ కలిగింది అని చెప్పి అక్కడ చాలా బాధపడ్డాను. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇక్కడ నిద్ర లేదు ఫ్రెండ్స్, నిజంగా అసలు నిద్ర పోలా. ఇక ఏంటి, ఈ ప్రొడక్ట్ వాడుకుంటే ఇంత ఇన్కమ్ ఉందా, అలాగే దీంట్లో చదువుతో పని లేదు కదా, నన్ను చదివించిన మా తమ్ముడు మరి మట్టి పని చేసుకుంటున్నాడు, ఆ ఈ బిజినెస్ మట్టి బిజినెస్ పెట్టి, ఈ ఇటుకరాయి బిజినెస్ పెట్టి చాలా ఇబ్బంది పడుతున్నాడు, మరి పెట్టుబడి లేని ఒక అద్భుతమైన బిజినెస్ కదా, మరి మా మా తమ్ముడిని ఎట్లయినా సరే సుఖవంతంలో తీసుకెళ్ళాలి అని చెప్పి నా మైండ్లో ఎప్పుడు ఆలోచన ఉంటుంది. ఇది కేవలం ఈ బిజినెస్ ని మా బ్రదర్ ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోనే నేను ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను ఐడి కూడా మా బ్రదర్ది ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ నాకు ఇది కనెక్ట్ అయ్యింది. అంటే పెట్టుబడి లేనిది, క్వాలిఫికేషన్ లేదు, ప్లస్ మంచి ఇన్కమ్ వస్తుంది, ఎవరిని మోసం లేదు అని ఇది నేను బలంగా నేను నమ్మి ఇక అక్కడి నుండి ఏం చేశానంటే, సినిమాలకి వెళ్ళే టైం ఏదైతే ఉందో, నేను సినిమాలకి ఏదైతే పెట్టుకున్నానో, యూనియన్స్ మీటింగ్స్ కానీ నేను ఏ విధంగా పెట్టుకున్నానో ఆ టైంని నేను వెళ్ళడం మానేశానండి. సినిమాలు ఈ రోజు వరకు కూడా స్టిల్ నౌ ఈ రోజు వరకు నేను సినిమాకి వెళ్ళలేదు. కానీ మధ్యలో 1, 2 సార్లు మా పిల్లలు సంక్రాంతి టైంలో ఏడ్చి గోల పెడితే వాళ్ళని తీసుకెళ్ళానండి. నిజంగా విజయరాజు గారు ఒక మాట చెప్తూ ఉంటారు, మన లోపలే సక్సెస్ ఉంది, మనం బయట కాదు సక్సెస్, మన ఆలోచనలే మన సక్సెస్ అంటూ ఉంటారు కదా. నిజంగా అండి, సినిమాకి ఇంతకు ముందు బిఫోర్ వేస్టేజ్ నేను సినిమాకి వెళ్ళినప్పుడు నాకు అభూత స్వర్గం అది. సినిమా హాలు, సినిమా అంటే స్వర్గం. చాలా మందికి నచ్చని సినిమాలు ఉండేవి, నాకు నచ్చని సినిమాలు పెద్దగా ఉండేవి కాదు, ఏదైనా నచ్చేది, అంత పిచ్చ అనమాట. కానీ ఎప్పుడైతే ఈ వెస్టేజ్లోకి వచ్చి బలంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నానో, సీరియస్గా వర్క్ చేస్తున్నానో, సినిమాకి పొరపాటుగా మా ఇంట్లో వాళ్ళని తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నాకు ఆ సినిమాలో నరకం కనపడింది. నిజంగా ఫ్రెండ్స్, నరకం కనపడింది. మరి కాబట్టి మనం సక్సెస్ అవ్వడం అనేది మన ఆలోచనలే మనం సక్సెస్ చేస్తాయని నేను ఇక్కడ బలంగా నమ్ముతాను. మరి ఏదైతే ఇందాక నేను చెప్పిన విషయం ఏంటంటే, మా బ్రదర్ని సక్సెస్ చేయించాలా, ఇంతే నా ప్రధానమైన గోల్ అని చెప్పి మరి ఆయన్ని సక్సెస్ చేయించడం కోసం వెస్టేజ్లోకి రావడం జరిగింది. మరి నేను మా అప్లైనర్ మాట 3 నెలలు ఎలా వినలేదో, మా ఇంట్లో ఉన్న మా బ్రదరు, మా తమ్ముడు నా మాట ఒక 3, 4 నెలలు వినలేదండి. నా మాట వినలా. ఇది తీసుకుందాం, ఈ ప్రోడక్ట్ వాడదాం, ఇది చేద్దాం అంటే, ఒరే పిచ్చోడా నీకెందుకు తెలుసు అసలు ఏంటి ఏంటి, మనం ఇక ఇక్కడ కోట్లు టర్న్ ఓవర్ చేసే బిజినెస్ చేస్తున్నాము, ఇది ఎక్కడిది అని చెప్పి ఈ విధంగా నన్ను చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేనేం చేశానంటే, నేను మాత్రం ఇలా వర్క్ చేసుకుంటూ డిసైడ్ అయ్యి ఇక మీటింగ్ పెట్టడం స్టార్ట్ చేశాను. మా ఎస్ఆర్కే గారిని పిలిపించాను. పిలిపించి నాకు తెలిసిన కొంతమంది వ్యక్తులను కూర్చోబెట్టడం, మీటింగ్ పెట్టడం. నేను మొదటి నెలలోనే టార్గెట్ పెట్టుకున్నానండి. అప్పుడు 16వ తారీఖున, ఆగస్టు 16వ తారీఖున నేను డిసైడ్ అయ్యి వర్క్ చేయాలని అనుకున్నాను. ఇక ఆగస్టు 16వ తారీఖు అంటే ఇంకా 15 రోజులు టైం ఉంది కాబట్టి 1500 పీవీలు మనం చేయాలి అని నేను టార్గెట్ పెట్టుకున్నా. ఈ మంత్ 1500 పీవీలు నేను కంప్లీట్ చేయాలి అని. ఇక రెగ్యులర్గా మీటింగ్స్ చేసుకుంటూ మరి మా ఎస్ఆర్కే గారి సపోర్ట్ తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్న క్రమంలో ఆ నెల నేను చేసిన పీవీ 2509 పీవీ చేశానండి. అసలు ఆశ్చర్యంగా అనిపించింది, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ నెలలో దాదాపుగా ఒక 6, 7 8% వెళ్ళారు. 8% అయ్యారని మనకు తెలియదు, నాకైతే 8% ఏంటో తెలియదు. ఇలా 8% అయ్యారండి, వాళ్ళకి హాండరింగ్ ఉంటుంది, 3వ తారీఖు మనం అక్కడికి వెళ్ళాలని 10 రోజుల నుంచి చెప్తున్నారు. నేనేమనుకున్నానంటే, మా బ్రదర్ని ఈ మీటింగ్ తీసుకెళ్ళాలి. ఆ రోజు మంగళవారం వచ్చింది, పూజకి వెళ్ళిపోయాడు పొద్దున్నే. మా బ్రదర్ వచ్చే వరకు మా ఇంటి దగ్గర ఒక కారు పెట్టుకుని రాగానే ఆయన కారులో తీసుకుని ఆ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. బాగా వర్షం అండి ఆ రోజున. మా బ్రదరు, మా అన్నయ్య వాళ్ళు, మా ఫ్యామిలీలో దాదాపుగా ఒక 10 మంది పైబడి ఆ రోజు మీటింగ్కి వెళ్ళాం. 10 మందికి పైబడి అంటే మా బాబాయ్ వాళ్ళ పిల్లలు కానీ, మా ఫ్యామిలీలో మా బంధువులు అందరూ చాలా మంది, ఒక 10 మంది దాకా ఆ ఫస్ట్ మీటింగ్కి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. అలా వెళ్ళగానే అక్కడ ఇంకొక ప్రపంచం కనపడింది నాకు. ఫస్ట్ ఈ మీటింగ్కి వెళ్ళినప్పుడేమో వీక్లీ మీటింగ్లో నా విధానం టర్న్ అయిపోయింది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అయిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది టెస్ట్ మనీలు విన్నాను. శివమ్మ గారి టెస్ట్ మనీ విన్నాను. 5వ తరగతి చదువుకుంది, ఒక ముఠా మేస్త్రమ్మ, 60,000 పైబడి ఇన్కమ్ ఏంటి, ఆ బెల్లెనో కార్ ఏంటి.
అలాగే పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న వాళ్ళు, టాపీ మేస్త్రులు, అంటే నాకంటే తక్కువ స్థాయి వాళ్ళకి నేను గవర్నమెంట్ జాబ్ లో తీసుకునే ఇన్కమ్ కంటే చాలా మంచి ఇన్కమ్ ఇక్కడ తీసుకోవడం నేను చూశాను. అలాగే విజయరాజ్ గారు అప్పుడు చెప్పారండి, 9,26,000 నేను తీసుకుంటున్నాను అని చెప్పి. ఇంకా జాగ్వార్ కార్ చూశాను, ఈ మాటలన్నీ విన్నాను. ఆ మీటింగ్ లో నిజంగా నేను కూర్చున్న ఆ కూర్చున్నంత సేపు కూడా నాకు ఆ రోమాలు నిక్కబొడుచుండి. నిజంగా ఆ మాటలు నన్ను ఏ విధంగా తీసుకెళ్ళి అంటే, నీకు ఒక అద్భుతమైన ప్రపంచం నీకు దొరికింది, ఈ ప్రపంచం నీలో ఉన్న ఎన్నెన్నో కోరికలు నిన్ను సక్సెస్ చేయించడానికి నీ అవకాశం ఇచ్చింది అని చెప్పి నాకు అక్కడ అనిపించింది. ఇక అదే ఆనందంతో అదే విధానంతో ఇంటికి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. అలా వెళ్ళాను. ఆ నెలలోనే నాకు బెస్ట్ టీచర్ అవార్డు కూడా రావడం జరిగింది, సెప్టెంబర్ నెలలో 5వ తారీఖున. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ అవార్డు తీసుకుని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళలేదండి. ఆ అవార్డు తీసుకున్న రోజునే నేను పెడన వెళ్ళి ఫణికుమార్ గారి ముందు కూర్చున్నాను. ఎందుకని కూర్చోవలసి వచ్చిందంటే, మా అన్నయ్యకి మా బ్రదర్కి దీని దీని యొక్క బలాన్ని చూపించాలి. ఆ మీటింగ్లో ఒక బలం తెలిసింది. అయితే మనకు దగ్గరలో ఉన్న ఒక వ్యక్తిని ఆయన ఆయన ఏ విధంగా జర్నీ చేశారు వీళ్ళకి చెప్పగలిగితే ఖచ్చితంగా వీళ్ళు కూడా స్ట్రాంగ్ అవుతారు, నాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి, ఎస్ఆర్కే గారు వేరే పని మీద బిజీ అయ్యారు. నాకేమన్నారంటే, సార్ మీరు ఆ మీటింగ్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి అన్నారు. కానీ ఆయన కూడా వచ్చేసారు. ఆ మీటింగ్కి రావడం జరిగింది. అయితే అక్కడ మీటింగ్ ఏమి జరగలేదండి. నేను, ఎస్ఆర్కే గారు, మా బ్రదర్ బ్రహ్మేశ్వరరావు గారు, మా అన్నయ్య, మేమందరం కూడా అక్కడ కూర్చోవడం జరిగింది. ఆయన మేము వెళ్ళేసరికి అండి, ఒక మడత మంచంలో ఒక బొయ్యకులు బొమ్మలాగానే ఉన్నారు ఫణికుమార్ గారు. మా అన్నయ్య ఏమో చల్లపల్లి వెళ్ళాలి, మేము మచిలీపట్నంలో ఉంటాం, 45 కిలోమీటర్లు, అప్పటికే సాయంత్రం అవుతుంది, నేను వెళ్ళిపోవాలిరా, ఇక్కడ ఎవరు మీటింగ్ లేదు కదా, నేను వెళ్ళిపోతానని చెప్పి గేట్లో చూసి వెనక్కి వచ్చేసాడు. లేదన్నయ్య, ఇక్కడ ఏదో ఉంది, ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ అసలు ఎందుకు వచ్చామో అసలు మాట్లాడదామని చెప్పి నేను బలవంతంగా ఆపాను. అప్పుడు వెళ్ళి ఎస్ఆర్కే గారు, మేము ఇలా వచ్చామండి మీటింగ్ అన్నారు, అందుకని వచ్చామంటే, వచ్చారా? అప్పుడు ఫణికుమార్ గారు ఏమన్నారంటే, వచ్చారా అని నిదానంగా లేచారండి. లేచి అట్లా లోపలికి వెళ్ళి బనీలో ఉన్న వ్యక్తి ఒక షర్ట్ వేసుకుని నిదానంగా వచ్చి అక్కడ ఒక బల్ల ఉంది, ఆ బల్ల మీద కూర్చున్నారు. ఆయన ముందు మేము నలుగురం కూడా 4 చైర్లు వేసుకుని కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఆయన చెప్పిన మాటలు నిజంగానండి, ఆయనేమో 10th క్లాస్ తప్పానని చెప్పారు అక్కడ, కానీ నాకు బీఈడి చేసిన ఒక ప్రొఫెసర్ లాగా కనపడ్డారు ఆయన. ఆయన చెప్పిన ఒక హాఫ్ అన్ అవర్ లోపుగానే మాట్లాడారండి. కానీ ఆయన ఎంత అద్భుతంగా ఉదాహరణలు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే, ఒక ఎంతో అనుభవం ఉన్న ఒక వ్యక్తిలాగా ఆయన అక్కడ టీచ్ చేయడం జరిగింది. ఈ వెస్టేజ్లో బలాలు, చాలా అద్భుతంగా ఈ విధంగా మనం ముందుకు వెళ్ళొచ్చు, నా చెక్కులు ఇవి అని చెప్పి ఒక 1 year చెక్కులు మా అన్నయ్యకి చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత వాళ్ళు నాకంటే ఇంకా ఎక్కువగా సీరియస్గా తీసుకుని వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. అలా నెక్స్ట్ 2వ నెల నేను 5,000 పీవీ టార్గెట్ పెట్టుకుంటే 7,719 పీవీ చేశామండి. 7,719 పీవీతో మా బ్రదర్ ఫస్ట్ డైరెక్టర్ అయ్యారు. అలా డైరెక్టర్ అయ్యి 23,566 రూపాయలు ఫస్ట్ మంత్ ఇన్కమ్ చూసేసరికి నిజంగా స్టన్ అయిపోయామండి. అసలు ఇక ఆశ్చర్యం అనమాట. 23,000 రూపాయలు ఇన్కమ్ రావడము, మనం ఏం చేసాము ఇక్కడ అంటే, ఇక దీంట్లో ఒక అద్భుతమైన ఇన్కమ్ ఉంది అని చెప్పి అప్పటి వరకు మేము చెప్పిన రాని వాళ్ళందరూ కూడా మాతో జర్నీ చేయడం స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇక అక్కడ నుండి జర్నీ స్టార్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాము. ఇంతకు ముందు వెస్టేజ్ స్టార్ట్ చేసే ముందు నా జాబు ఫస్ట్ ఆపర్చునిటీ అండి, ఫస్ట్ ప్రయారిటీ, నా ప్రయారిటీలో ఫస్ట్ జాబు. వెస్టేజ్ అనేది ఒక పార్ట్ టైంగా చేసుకునే ఒక పని. ఇది నేను పెట్టుకున్న ఒక విషయం. కానీ ఎప్పుడైతే ఈ వెస్టేజ్ బలం నాకు తెలుస్తూ తెలుస్తూ ఇది ఇంకా బలమైంది, ఇంకా ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఎంత మందినైనా మనం సంపాదించుకునేలాగా తయారు చేయొచ్చు, ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు, ఎంతో మందికి ఆదాయాన్ని ఇవ్వచ్చు, ఒక లైఫ్ స్టైల్ని ఇవ్వచ్చు అని నేను అర్థం చేసుకుంటూ ఉన్న క్రమంలో నా ప్రయారిటీ మారిపోతూ వచ్చేసింది నాకు తెలియకుండానే. ఎలాగంటే, ఇక ఫస్ట్ ప్రయారిటీలో ఉన్న జాబ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ ప్రయారిటీలోకి వచ్చేసింది. నా వెస్టేజ్ అనేది నా ఫస్ట్ ప్రయారిటీలోకి వచ్చేసింది ఫ్రెండ్స్. చాలా మంది అడిగారు, ఏమండి మీకు వచ్చి ఇలా బిజినెస్ చేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని ఏదైనా విధానంలో మిమ్మల్ని ఇచ్చేస్తే అంటే మీరు ఏం చేస్తారంటే,
అక్కడికి అక్కడే నేను రిజైన్ చేసేస్తాను, అక్కడికి అక్కడే స్పాట్లో ఎవరైనా వచ్చి అడిగితే అక్కడికక్కడే రిజైన్ చేసేస్తానని చెప్పిన సందర్భాలు. ఇంతకు ముందు జాబ్ పోతే అమ్మో మనం ఏమైపోతామో, నాకు ఏమి జరిగిపోతుందో అని చెప్పి భయపడిన వ్యక్తిని, కానీ ఎప్పుడైతే వెస్టేజ్ ఒక బలమైంది, దానికంటే ఇంకా చాలా బలమైంది, చాలా చాలా బలమైంది అని నేను తెలుసుకున్నానో, నాకు వెస్టేజ్ ఆపర్చునిటీ నా లైఫ్ని మార్చేసింది ఫ్రెండ్స్. కాబట్టి నాకు అప్లైనర్గా నాకు పరిచయం చేసిన మా టీచర్ కానీ, అలాగే మా ఎస్ఆర్కే గారు కానీ నన్ను నడిపించారు. అలాగే హరిబాబు గారిని నేను చూడడం జరిగింది. వీళ్ళందరూ కూడా నా లైఫ్ని మార్చిన వ్యక్తులు. అలాగే ఇంకా పైన అప్లైనర్లు అండి, మరి చందు సారు, నటేష్ గారు, వీళ్ళ యొక్క ట్రైనింగ్లు, మరి వీళ్ళు ముందుకు తీసుకెళ్లే విధానం చాలా అద్భుతం. ఆ తర్వాత నేను ఇక విజయరాజు గారండి, నిజంగా ఛాంపియన్ డే అనేది లేకపోతే నేను లేను లీడర్స్. ఇది వాస్తవం ఫ్రెండ్స్. నా టీం లేదు, నేను లేను. ఛాంపియన్ డే అనేది ఒకవేళ విజయరాజు గారు కండక్ట్ చేసి ఉండకపోతే నేను ఉండేవాడిని కాదేమో, నా టీం ఉండేది కాదేమో. ఆ ఛాంపియన్ డేకి నేను వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఆ ఛాంపియన్ డేకి నేను వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక్కటే అనుకున్నాను, మొదటిసారిగా నేను ఒక్కడిగా వచ్చాను, ఇక మనం చేయాల్సిందల్లా ఒక్కటే పని, నెల మొత్తం కొత్త వారిని కలవడం, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఛాంపియన్ డేలో కూర్చోబెట్టడం. ఛాంపియన్ డే అనేది నాకు దేవతలు సంచరిస్తున్న ఒక స్వర్గం లాగా నాకు కనపడుతుందండి. ఆ దేవతలు సంచరిస్తున్న ఒక ఒక పవిత్రమైన దేవాలయం అది. ఈ దేవాలయం మతాలకు సంబంధం లేదు, అన్ని మతాలకు సంబంధించింది, మతాలకు కులాలకి వీటికి ఏమి సంబంధం లేదు. ఇది మానవత్వంతో కూడిన ఒక దేవాలయం అండి. ఎవరైతే జీవితంలో నేను సక్సెస్ అవ్వాలి, మిడిల్ క్లాస్, మనందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా ఇబ్బందులు పడుతున్నాం, వచ్చే శాలరీ సరిపోవట్లేదు, ఎక్కడికక్కడ సర్దుకుపోతున్నాం, సర్దుకుపోతూ రాజీ పడుతూ చస్తూ బతుకుతున్నాం. కానీ మనందరికీ పెద్ద ఆపర్చునిటీ ఏంటి అంటే, మన విజయరాజు గారు కండక్ట్ చేసే ఛాంపియన్ డేస్, వన్ డే వర్క్షాప్లు, మన అప్లైనర్స్ ఏవైతే మీటింగ్స్ పెడుతున్నారో ఆ మీటింగ్స్ అన్నీ కూడా మనకున్న ఆపర్చునిటీస్ అండి. వెస్టేజ్లో మనం సక్సెస్ అవ్వడానికి ఆపర్చునిటీస్ ఉంటాయి. వాటిని ఎవరైతే పట్టుకుంటారో, కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఆపర్చునిటీని నెగిటివ్గా తీసుకుంటారు. ఏంటి ఇది అంతరేటా, ఇది ఆపర్చునిటీ, వెస్టేజ్లో మనం లక్ష్య తీసుకోవడానికి మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. నిజంగా నీకు విజయరాజు గారు మీటింగ్ ఎందుకు కండక్ట్ చేయాలా? మీటింగ్ కండక్ట్ చేయకపోతే విజయరాజు గారికి డబ్బులు రావా? ఒకసారి మనమే ఆలోచిద్దాం. ఈ మీటింగ్ ఎవరి కోసం కండక్ట్ చేస్తున్నారు, ఎవరి కోసం? ఒక్కసారి వెనక్కి తిరిగి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఫ్రెండ్స్. ఈ మీటింగ్ ఎందుకోసం అంటే, ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తిని క్రౌన్ డైరెక్టర్ చేయాలా, ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తికి కార్ ఇప్పించాలి. నేను ఇక్కడ విన్ టు విన్ సిస్టమ్ అండి, వెస్టేజ్లో ఉన్నదే సిస్టమ్ అది, విన్ టు విన్ సిస్టమ్. నేను ఎక్కువ మందికి కార్లు ఇప్పిస్తే నాకు పెద్ద కారు వస్తుంది, నేను ఎక్కువ మందికి లక్షలు ఇప్పిస్తే నాకు పెద్ద లక్షలు వస్తాయి, ఎక్కువ లక్షలు వస్తాయి. మరి అలాంటి విధానం నిజానికి విజయరాజు గారు లాగా మనకే కనుక ఒక 18 లక్షలు వస్తే మనం చేయలేమేమో. నాకు దగ్గర చాలా మంది ఒక మాట చెప్పారండి, విజయరాజు గారు ఒక పని రాక్షసుడు అన్నారు. నిజంగా అలాంటి ఒక పని రాక్షసుడు మనకి అప్లైనర్ అవ్వడం, నిజంగా సార్ మీకు పాదాభివందనాలండి. నిజంగా మీలాంటి అప్లైనర్ దగ్గర మేము ఉన్నాము కాబట్టి నేను క్రౌన్ డైరెక్టర్గా అయ్యానని నేను 100% నేను అనుకుంటున్నాను. కాబట్టి లీడర్స్, మనం అలాంటి ఒక పని రాక్షసుడు అనే ఒక యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి దగ్గర మనం చేస్తున్నాము, మనం ఉంటున్నాము అంటే, మనం కూడా అదే యాటిట్యూడ్ తీసుకోవడమే. దరిద్రం పోయిద్ది. మన దరిద్రం కాస్త పోవాలి అంటే అలాంటి యాటిట్యూడ్ని మనం తీసుకోవాలి. అదే యాటిట్యూడ్ చూడండి, సార్ ఇప్పటికి కూడా ఎంత ఫాలోఅప్ చేస్తారో తెలుసా అండి? కొంతమంది లీడర్స్కి మాత్రమే తెలిసిద్ది. అంటే పై స్థాయిలో ఉన్న లీడర్స్కి, అమ్మో సార్ ఏంటి ఈ విధంగా ఫోన్ చేస్తున్నారు, ఎనీ టైం అండి, ఏ టైం చేస్తారో తెలియదు. ఆ విధంగా అంటే ఎంత ఫాలోఅప్ చేస్తారంటే, మన మన టీంని కరెక్ట్గా నడిపిస్తున్నామా లేదా అని ఆయన ఎప్పుడు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సార్ మీరు టీంని కరెక్ట్గా తీసుకెళ్ళండి, టీంని ఈ విధంగా తీసుకెళ్ళాలి, సలహాలు సంప్రదింపులు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎన్నో కంపెనీలు ఏవేవో వచ్చి మమ్మల్ని ఇది చేసినా కానీ ఇంచు కూడా కదలకుండా ఇలాగే స్ట్రాంగ్గా ఉన్నాము అంటే, మా గురువు గారు, మా అప్లైనర్, మా మెంటర్, మా గాడ్ విజయరాజు గారి చేతిలో మనం ఉన్నాము. కాబట్టి మనం ఎక్కడికి కూడా చెక్కు చెదరకుండా అలా ఉన్నాము. ఇది బలంగా నమ్ముతున్నానండి నేను.
బలంగా నమ్మండి లీడర్స్, ఇది చాలా వాస్తవం. తర్వాత ఇదే విధానంలో నేను ముందుకు వెళుతూ ఉన్నాను. ఇలా ముందుకు వెళుతూ ఉన్న క్రమంలో మరి ఈ మంత్ మరి సార్ యొక్క అండర్లో మరి సార్ యొక్క సపోర్ట్తో, అలాగే నా అప్లైనర్స్ అందరి సపోర్ట్తో ఈ ఈ మంత్ నేను యూసిడి కూడా కంప్లీట్ చేశానండి. మీ అందరికీ నుంచి నాకు ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ లీడర్స్ అందరికీ కూడా. మరి ఈ విధంగా జర్నీ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాను. ఇవాళ ఫస్ట్ మంత్ నేను ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా రూ. 72 వచ్చాయండి. ఇవాళ నా హైయెస్ట్ ఇన్కమ్ 2,12,505 ఫ్రెండ్స్. 2 లక్షల పైబడి ఇన్కమ్ తీసుకున్నాను. కానీ నా జాబ్లో అంటే జాబ్ని తక్కువ చేయడం కాదు ఇక్కడ నేను చేసే పని. ఎందుకంటే జాబ్ అంటే జ్యూస్ ఆఫ్ ద బాడీ. ఏ జాబ్ అయినా సరేనండి. జాబ్ అంటే కూలోడు, గుర్తుపెట్టుకోండి లీడర్స్. జాబ్ అంటే కూలి పని. కాకపోతే అక్కడ స్టేజెస్ ఉంటాయి. చిన్న కూలోడు, పెద్ద కూలోడు, ఇంకా పెద్ద కూలోడు, అంతే. ఇక్కడ అంతేనండి. ఇక్కడ నాకు ఒక సెక్యూరిటీ ఉన్న కూలోడిని. కానీ ఇటువరకు ఉన్నంత, ఇంతకు ముందు ఉన్నంత గవర్నమెంట్ జాబ్లో అలాంటి సెక్యూరిటీను లేదు. అలాగే ఇన్కమ్ కూడా ప్రాపర్గా 1వ తారీఖు తీసుకుని మేము చాలా కాలం అవుతుందండి. వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళని అడిగితే వాళ్ళ బాధలు, కష్టాలు రీసెంట్గా మనం పేపర్లో కూడా చూసాము. ఒక టీచర్ ఆత్మహత్య చేసుకున్నారండి రీసెంట్గా. నేను గ్రూప్లో కూడా షేర్ చేస్తాను, అది చూసి. రీసెంట్గా ఒక గవర్నమెంట్ స్కూల్ టీచరు అనంతపురంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారంటే చదువుకున్న విధానం అండి. మన తాతలు ముత్తాతలు చెప్పింది, మన ఇంట్లో చెప్పే పని ఏంటంటే జాబ్ 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 జాబ్, గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ వస్తే అన్నీ వచ్చేస్తాయి, గవర్నమెంట్ జాబ్ వస్తే అన్నీ వచ్చేస్తాయి. మీకు తెలిసిన ఎవరైనా గవర్నమెంట్ జాబ్ హోల్డరు ఒక ఆడి కార్లో తిరుగుతున్నారా? ఎప్పుడైనా చూసారా? ఆడి కార్లో గవర్నమెంట్ జాబ్ మీద ఒక ఎథికల్గా అతను సంపాదించుకుంటూ ఒక ఆడి కార్లో తిరిగిన ఒక్క గవర్నమెంట్ జాబ్ హోల్డర్ని చూపించండి. లేరు. కానీ మన మైండ్ సెట్ అది తీసుకోవట్లేదు. కాబట్టి లీడర్స్, ఇది ప్రతి ఒక్కరూ కూడా ఇది బిలీవ్ చేయండి. మరి గో క్రౌన్ అని మన సార్ చెప్పారండి. గో క్రౌన్. గో క్రౌన్ అనేది మనం ఎందుకు పెట్టుకోవాలి, దానికి మీకు ఇవాళ పూర్తి క్లారిటీ ఇస్తాను. ఇక మీరు ఆగకుండా పరిగెత్తుతారు క్రౌన్ డైరెక్టర్ అవ్వాల్సిందే అని. మీకు గో క్రౌన్ అనేది మనం ఎందుకు అవ్వాలి, సార్ ఎందుకు అంత బలంగా క్రౌన్ డైరెక్టరే అవ్వాలంటున్నారు? ఏ స్టార్ డైరెక్టర్ అవ్వాలనొచ్చు కదా, క్రౌనే ఎందుకు అవ్వాలంటున్నారు? ఎందుకని అసలు క్రౌన్ అవ్వాలి అనేది? ఎందుకని అంటే ఆయనకి ఆల్రెడీ ఇక్కడ సిస్టమ్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విధానం చెప్తానండి. ఎందుకని సార్ అంటున్నారు అంటే, ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు ఒక నిప్పులోకి వెళ్ళిపోతున్నాడు. అంటే మంటలు ఉన్నాయి, అతనికి తెలియదు, అది అట్రాక్ట్ చేసి ఆ మంటల వైపుకి వెళ్ళిపోతున్నాడు. మనకు తెలుసు ఆ మంటలు కాలుతాయి అని. అందుకని మనం ఏం చేస్తాం, ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ పిల్లవాడిని వెనక్కి లాగేస్తాం కదా. ఇక్కడ క్రౌన్ డైరెక్టర్ అయితే మన లగ్జరీ, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మన విధానం ఎలా ఉంటుంది, అలాగే మనం ఎంత సేఫ్ జోన్లోకి వెళ్తాము అనేది క్రౌన్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఫ్రెండ్స్. క్రౌన్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అందుకని మాత్రమే మరి డియూసిడి అయిన మన విజయరాజ్ గారు గో క్రౌన్, ఇదే మాట, ఒక్కటే మాట, గో క్రౌన్. నీకు ఇది మంత్రం లాగా ఉండాలా, మంత్రం పఠించాలి. నువ్వు ఇప్పుడు 8%లో ఉన్నా సరే, లేదా జాయిన్ అయినా, లేదా డైరెక్టర్ అయినా, నీ టార్గెట్ క్రౌన్ డైరెక్టర్. అది కూడా మనం చెప్పే ప్లాన్ సార్ చెప్పారు ఆల్రెడీ. 6 నెలల్లో ఎలా క్రౌన్ డైరెక్టర్ అవ్వాలో, 6 నెలలు ఎలా క్రౌన్ డైరెక్టర్ అవ్వాలో పూర్తిగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. 6 నెలలు కష్టపడితే 60 సంవత్సరాలు ఆనందంగా బతికే జీవితం వస్తున్నప్పుడు 6 నెలలు ఎందుకు కష్టపడలేము? ఒక్కసారి ఆలోచించండి. ఒక్క 6 నెలలు. ఉదాహరణకి చాలా మంది మాలలు వేసుకుంటున్నారు. మన స్వామి రమణ మాస్టర్ కూడా మాలలు వేసుకుని ఏం చేస్తున్నారు, వాళ్ళు రోజు చేసే పని, రోజు చేసే పనిని మార్చుకుని, రోజు మాట్లాడే మాటలను మార్చుకుంటున్నారు. ఈ విధంగా అన్ని మార్చుకుని వాళ్ళు మంచి లైఫ్ని ఒక ఒక విధానాన్ని తీసుకెళ్తున్నారు. చెప్పులు లేకుండా నడవడం కానీ, ఒక అలవాట్లు. ఈ 45 రోజులు కూడా ఒక దీక్షలో ఉంటారు. నేనేమంటున్నానంటే ఈ 6 నెలలు గోక్రౌన్ అనే మాల వేసుకుందాం. మన విజయరాజు గారు మనందరికీ గైడ్, మనందరికీ మెంటరు. మనకు చెప్పారు మీ అందరూ మాల వేసుకోండి, గోక్రౌన్. దీనికి మతంతో సంబంధం లేదు ఫ్రెండ్స్. మాల అన్నాను కదా అని చెప్పి మీరు మతం పెట్టుకోవద్దు. కాబట్టి మతం లేదు ఇక్కడ, ఇది మానవత్వం.
ఒక మానవత్వంతో మనం మన దరిద్రం, మన కష్టాలు, మన బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి, పటాపంచలైపోవాలి. 6 నెలలు. ఈ 6 నెలలు కూడా మాల వేసుకుని నిద్రాహారాలు మర్చిపోయి మానేసి, అది అవసరంలా, మనం గట్టిగా టార్గెట్ పెట్టుకుని లక్ష్యం పెట్టుకుంటే అదే మనకి ఆహారం, అదే మనకి నిద్ర, ఏ ఇబ్బంది ఏమి లేదు. ఈ 6 నెలలు కూడా గో క్రౌన్ 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 కొట్టాలా. నేను ఎట్లయినా సరే 6 నెలల్లో క్రౌన్ కొట్టాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకుని, నీ అప్లైనర్ దగ్గర నువ్వు చేసే పని ఏంటంటే, నేను క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి, ఏం చెయ్యాలి? ఫస్ట్ ఫోన్ కాల్, నీ ఫోన్ కాల్ అప్లైనర్కి వెళ్ళాలి. నీ అప్లైనర్కి ఫస్ట్ ఫోన్ కాల్ వెళ్ళాలి. ఉదయాన్నే నీ ఫోన్ కాల్ ద్వారా నీ అప్లైనర్ లెగవాలి. అంతేగాని నీ అప్లైనర్ నీకు ఫోన్ చేశాడా, నువ్వు వెస్టేజ్ చేస్తున్నట్టు కాదు. వెస్టేజ్లో ఉన్నావు. వెస్టేజ్లోకి చాలా మంది నెట్టితే వస్తారండి. వచ్చేటప్పుడు నెట్టబడుతున్నాం, కానీ వచ్చిన తర్వాత కూడా మన అప్లైనర్తో నెట్టించుకుంటున్నాం అంటే మనంత దరిద్రం ఇంకా ఇంకొకరు ఎవరు లేవండి. ఇది మాత్రం వాస్తవం అండి. ఇది పవర్ఫుల్ మాట. మీరు బాధపడి ఉండొచ్చు, కానీ మనం వచ్చిన తర్వాత, వెస్టేజ్ సిస్టమ్ చూసిన తర్వాత, మీటింగ్స్ విన్న తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత కూడా, ఏమండి మీటింగ్ ఉంది వస్తారా, ఇలా విజయరాజు గారు మీటింగ్ పెట్టారు, 1 డే వర్క్షాప్ వస్తారా అని చెప్పి మనం అడుగుతున్నామంటే వాళ్ళని జీవితంలో ఎవరు కాపాడలేరు. ఏ దేవుడు కూడా వాళ్ళని కాపాడలేడు. కాబట్టి లీడర్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈ మాలను ధరిద్దాం. మన విజయరాజు గారు చేయి పట్టుకోండి, మాలను వేసుకోండి. ఆయన మాటే మాల. ఇక్కడ నువ్వు నువ్వు క్రౌన్గా అవ్వడానికి నువ్వు ఈ గో క్రౌన్ పెట్టుకోమని చెప్పారు అంటే నీకు మాల వేసేసినట్టే. అది నీకు విజయరాజు గారికి మాత్రమే కనిపిస్తుంది, ఇంకెవ్వరికి కనిపిస్తుంది. ఆ మాలతో నువ్వు వెళ్ళాలి. ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలి అంటే విజయరాజు గారి యాటిట్యూడ్ ఉండాలి. విజయరాజు గారి యాటిట్యూడ్ పెట్టుకో. నీ అప్లైనర్తో రోజు మాట్లాడు. డైలీ ఫస్ట్ ఫోన్ కాల్ నీ అప్లైనర్తో ఉండాలి. నువ్వు ఏం చేయాలో అడగాలి. ఒకవేళ డైరెక్టర్ అవ్వకపోతే నేర్చుకో, ఎలా ప్లాన్ చెప్పాలి, అసలు ఏంటి నేర్చుకోవడానికి ఇక్కడ మంచి ప్లాట్ఫామ్ అండి. డైలీ జూమ్కి రండి. అలాగే యూట్యూబ్ నిండా మనకి చాలా వీడియోస్ ఉన్నాయి. నీ అప్లైనర్ దగ్గర కూర్చో, చక్కగా నేర్పిస్తారు ఫ్రీగా అండి. గొప్ప యూనివర్సిటీ వెస్టేజ్ అనేది, గొప్ప యూనివర్సిటీ. పర్సనాలిటీ డెవలప్మెంట్ అండి. నిజంగా నేను 10 మంది ముందు కూర్చొని మాట్లాడడానికి తడబడి నాకు ఉనిగిపోయేవాడిని. కానీ ఇవాళ చాలా మంది ముందు కూడా నేను మాట్లాడుతున్నాను అంటే ఇక్కడ అసోసియేషను, నా అప్లైనర్తో నేను గడిపిన విధానం, నా డౌన్లైన్తో నేను ఉన్న విధానం, అసోసియేషన్ నన్ను మార్చేస్తుంది. అలాగే మీరు కూడా రైట్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోండి. ఇంతకు ముందున్న వాళ్ళతో మీరు ఎలాగే గడిపితే మళ్ళీ మీకు మంచి లైఫ్ రాదు. బిఫోర్ వెస్టేజ్ కొంతమంది వ్యక్తులతో మీరు ఉన్నారు, అదే వ్యక్తులతో అలాగే జీవిస్తూ ఉంటే మళ్ళీ అదే వస్తుంది. మార్చండి, అసోసియేషన్ మార్చండి. మీ అప్లైనర్ మీ అసోసియేషన్లోకి రావాలి, వాళ్ళ అప్లైనర్ మీ అసోసియేషన్లోకి రావాలి. అలా వాళ్ళ వాళ్ళ యొక్క సాంగత్యాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి లీడర్స్. ఇక్కడ మీ అందరికీ క్లారిటీ ఇస్తున్నాను. గో గ్రౌండ్ అనేది ఎందుకు పెట్టుకోవాలి, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. సార్ ఇక్కడ మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, మనం 2 లైఫ్స్ ఉన్నాయి. అంటే బిఫోర్ అసలు వెస్టేజ్ లేని లైఫ్ ఒక రకంగా ఉంటుంది, వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత మన లైఫ్ ఇంకో రకంగా ఉంటుంది. మరి వెస్టేజ్లో డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేయొచ్చు, లగ్జరీ కార్లు తీసుకోవచ్చు అని మన ప్రతి మీటింగ్లోనూ వింటూనే ఉన్నాం. ఇది ఎలా సాధ్యపడుతుందో ఒకసారి మనందరి గ్రేట్ అప్లైనర్ అండి, ఆయన ఈ విషయాన్ని ఒక మీటింగ్లో నాకు చెప్పడం జరిగింది. ఈ విషయం మీ అందరి ముందుకు తీసుకురావాలని నాకు అనిపించింది, ఎందుకంటే ఇది చాలా చాలా అవసరం. ఇక్కడ చూద్దాం, మన జీవితం అంటే సైకిల్ తొక్కడం లాంటి దాంతో పోల్చుకోండి. మన జీవితం సైకిల్ తొక్కడం లాంటిది. అంటే ఇప్పుడు మన జీవితాన్ని స్టార్ట్ చేస్తాం, చదువుకున్నాం, చదువు అయిపోయింది, జాబ్ చేస్తున్నాం, మ్యారేజ్ అయింది, ఇక జీవితాన్ని హ్యాండిల్ చేయాలి, మనమే మన సంసారాన్ని లాగించాలి. ఇలా లాగించే క్రమంలో సైకిల్ తొక్కుతున్నాం, సైకిల్ తొక్కుతూ ఉంటున్నాం. మన జీవితంలో మనం సైకిల్ తొక్కుతూనే ఉంటున్నాం. చూడాలి, గమనించాలి. ఈ సైకిల్ ఒకవేళ ఎక్కడైనా ఆపితే, ఒకవేళ మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి కావచ్చు, ఏదైనా ఇబ్బంది వచ్చి కావచ్చు, జీవితంలో మనం జాబ్ చేయలేని పరిస్థితి కావచ్చు, అది ఆపితే ఆ సైకిల్ నడిపించడానికి ఇంకెవరు ఉండరు, ఆ సైకిల్ అక్కడే ఆగిపోద్ది. ఎస్ ఆర్ నో? ఎస్. మన జీవితంలో మనం ఎక్కడైనా అలసట వస్తే అక్కడే ఆగిపోవాలా. ఎవ్వరు కూడా మనల్ని ముందుకు తీసుకెళ్ళడం కానీ, మన సైకిల్ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే విధానం కానీ ఎక్కడా కూడా ఉండదు. ఇది నార్మల్ లైఫ్ అండి. నార్మల్గా వెస్టేజ్లో లేని వాళ్ళ యొక్క లైఫ్ ఇది, వాళ్ళకి అర్థం కాదు.
ఎందుకని అర్థం కాదో చెప్తానండి, మీకు క్లియర్గా వివరిస్తాను. ఒక వృద్ధాశ్రమం ఉంది. ఆ వృద్ధాశ్రమంలోకి ఒక దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. వృద్ధాశ్రమంలోకి ఒక దేవుడు ప్రత్యక్షం అయ్యి, మీ అందరికీ నేను వరాలు ఇస్తున్నాను, మీ అందరినీ నేను 40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తాను అని చెప్పి ఒక వరం ఇచ్చాడు అనుకోండి. ఆ వృద్ధులు వాళ్ళందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వరం ఇచ్చేసాడు. ఏమని అంటే, మీ అందరినీ 40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తాను. అప్పుడు వాళ్ళు మీరు ఎలా గడుపుతారు అని చెప్పి అందరిని అడిగినప్పుడు, ఒక్క వ్యక్తి కూడా ఇంతకు ముందు గడిపిన జీవన విధానాన్ని నేను గడుపుతాను అని చెప్పి ఒక్కరు కూడా అనరండి. నేను ఇంతకు ముందు చేసిన జాబు, ఇంతకు ముందు చేసిన పని, అదే పని చేసుకుంటూ చేసుకుంటూ వస్తే వృద్ధాశ్రమానికి వస్తాను. కానీ ఇక్కడ తెలిసింది కదా, రియలైజ్ అయ్యాడు కదా, రియలైజ్ అయిన తర్వాత మళ్ళీ అదే పని చేస్తాడా? అప్పుడు ఇతను వృద్ధాశ్రమంలో ఉన్నప్పుడు, అయ్యో ఒక వ్యక్తి వచ్చి నాకు వెస్టేజ్ గురించి చెప్పాడే, నేను వెస్టేజ్ని నేను చాలా తక్కువగా చూశానే, వెస్టేజ్లో నేను తీసుకోలేకపోయానే, ఈ ప్రోడక్ట్ రేటు, అది రేట్ ఎక్కువ, ఇది రేట్ ఎక్కువ అని చెప్పి చూడకూడని విషయాలు విన్నానే, చూడకూడని విషయాలు చూశానే, అందుకని కదా నేను వృద్ధాశ్రమంలో చస్తున్నాను అని చెప్పి అప్పుడు అనుకుని వెంటనే 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు వెస్టేజ్ ఆపర్చునిటీ కావాలి అని చెప్పి అడగరా? ఒక్కసారి ఆలోచన చేయండి. మన దగ్గర అవకాశం ఉన్నప్పుడు దాని బలం తెలియదు మనకి. అవకాశంలో ఉన్న ఆపర్చునిటీ ఏంటి, అవకాశం గొప్పతనం ఏంటో మనకు తెలియదు ఫ్రెండ్స్. కానీ అవకాశం జారిపోయిన తర్వాత అప్పుడు మనం బాధపడతాము. బాధపడి ప్రయోజనం ఏంటి? ఆ బాధపడి ఏంటి ప్రయోజనం? ఇది నార్మల్ లైఫ్. ఇక వెస్టేజ్ లైఫ్కి వస్తే ఇది ఎలా ఉంటుందంటే కొంచెం కరువుగా ఉంటుంది. ఇక్కడ మనం చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ కరువు చూసి అమ్మో వెస్టేజ్ చేయలేమేమో, అమ్మో వెస్టేజ్ చాలా కష్టమైంది అని చెప్పి అసలు ప్రయాణమే చేయకుండా, అసలు అడిగే పెట్టకుండా ఆగిపోయే వ్యక్తులు ఎక్కువ మంది ఉంటున్నారండి. కానీ అసలు ఒక అడుగు అంటూ పెడితే ఇక్కడ ఏమీ చదువుకోని వాళ్ళు లక్షలు తీసుకున్న వాళ్ళు కనిపిస్తున్నారే. ఒక చేపలు అమ్ముకునే విక్టోరియా సెల్వి అనే ఒక చేపలు అమ్ముకునే ఒక లేడీ 8 lakhs పైబడి, నియర్లీ 8 lakhs పైబడి ఇన్కమ్ తీసుకుంటుందే. ఏమి చదువుకోని వ్యక్తులు ఇక్కడ సక్సెస్ అవుతున్నారే, మనం ఎందుకు అవ్వలేము అని చెప్పి ఎప్పుడు ఎవరికి అర్థమవుతుందంటే ఇక్కడ అడుగు పెట్టిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఆ అడుగు పెట్టకుండా ఆగిపోయే వాళ్ళు, అడుగు పెట్టిన తర్వాత కూడా వాళ్ళ యొక్క నెగిటివ్ మైండ్ సెట్ని మార్చుకొని వాళ్ళు అక్కడే ఉండిపోతారు. సరే, మన జీవిత విధానం సైకిల్తో పోల్చుకున్నాం కదా, ఇక్కడ వెస్టేజ్ కూడా సైకిల్ తొక్కడమే అనుకోండి. ఇక్కడ వెస్టేజ్లో మనం సైకిల్ తొక్కడం ప్రారంభించాం. బై ఫోర్స్ మన అప్లైనర్ ఫోర్స్ చేస్తారు, మనం బై ఫోర్స్గా మనం ఇక్కడ సైకిల్ తొక్కడం స్టార్ట్ చేసాం. ఇలా సైకిల్ తొక్కుతూ ముందుకు వస్తున్నాం. ఇక్కడ మనకి ఇంతకు ముందు లైఫ్లో మన సైకిల్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉండరు, నెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. మనకు మనమే ఓపిక తెచ్చుకోవాలి, మనకు మనమే ముందుకు తీసుకెళ్ళాలి. కానీ వెస్టేజ్లో మనకి మన పైన అప్లైనర్ ఒక అతను లాగుతూ ఉంటాడు. ఒరే బాబు నువ్వు రారా నాయనా, నువ్వు రా, నువ్వు పైకి రా, నువ్వు పైకి రా, నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నువ్వు మీటింగ్కి రా. ప్రతిరోజు అప్లైనర్ దగ్గర నుంచి మీటింగ్ ఫోన్ వస్తుంది. అలాగే మన డౌన్ లైన్ పీవీలు ఇస్తూ ఉంటారు. ఎందుకని మనం కాకపోయినా మన పైన ఉన్న అప్లైనర్ మీటింగ్లతో అయినా వీళ్ళు యాక్టివ్ అవుతారు. వీళ్ళు ఈ యాక్టివ్ అయ్యి ఏం చేస్తారంటే చక్కగా పీవీలు ఇస్తూ ఉంటారు, మనల్ని నెట్టుతూ ఉంటారు. ఇలా నెట్టుతూ లాగుతూ ఉన్న క్రమంలో కొంచెం మనం ఎఫర్ట్ పెడితే ఏదైతే జాబ్లో, ఏదైతే ఇంతకు ముందు లైఫ్లో 100% ఎఫర్ట్ పెట్టావో ఆ 100%లో అక్కడ 10% పెడితే చాలు. స్లోగా 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 నువ్వు ఎక్కుతూ ముందుకు వెళతావు. ఎప్పుడైతే ఇక్కడ ఎక్కి నువ్వు ఆ స్థాయికి వెళతావో ఇక అక్కడ నీ ప్రమేయం అవసరం లేదు. ఇక అక్కడ నువ్వు హ్యాండిల్ని పట్టుకుని నుంచోవడమే. ఓన్లీ నువ్వు హ్యాండిల్ పట్టుకుని ఏం జరుగుతుందో చూస్తా ఉండడమే. పెడల మీద కాళ్ళు అవసరంలా. ఏం జరుగుతుంది, ఇంకా అది వెళ్ళిపోతా ఉంటుంది. ఇంక అంతే. అది అర్థమవుతుందా లీడర్స్? ఇక నువ్వు ఉన్నా లేకపోయినా నీ జీవితం, కానీ ఇక్కడ ఎక్కడ ఆపితే అక్కడ ఆగిపోద్ది. మరి క్రౌన్ అంటే ఏంటి అంటే మీ అందరికీ చెప్తున్నాను, క్రౌన్ అంటే అక్కడికి వెళ్ళడం. అక్కడికి వెళ్ళడం సార్ చెప్పేది ఏంటంటే మనం క్రౌన్ డైరెక్టర్ అయితే మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి క్రౌన్కి ముందు. అవేవి లేని ఒక అద్భుతమైన విధానం అది క్రౌన్ అనేది అక్కడ అని చెప్పి అక్కడ గో క్రౌన్ అనే దాన్ని మనకు అందుకని తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే అక్కడికి వెళ్ళాము అంటే క్రౌన్ డైరెక్టర్. ఇంకా ఆ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, నీకు సైడ్ వాల్యూతో పని లేదు. ఇక నీ టీంని బలోపేతం చేసుకుంటూ వాళ్ళని కూడా అక్కడ దాకా తీసుకొచ్చేలాగా నువ్వు ప్లాన్ చేసుకోవడమే. కానీ
ఒకవేళ నువ్వు ఎక్కడైనా ఇక్కడ ఎవరో మాటలతో కానీ ఎవరో చెప్పిన మాటల కోసం కానీ ఏదన్నా ఒక డల్ అయ్యావా, ఇక్కడ వెస్టేజ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే వెనక్కి తీసుకొచ్చేస్తుంది. నువ్వు ఎక్కడ మొదలయ్యావో మళ్ళీ అక్కడికి వచ్చేస్తావు. కాబట్టి అక్కడికి వెళ్ళేదాకా నువ్వు ఎఫర్ట్ పెట్టు, నీ అప్లైనర్ చెయ్యి పట్టుకో, చెయ్యి వదలొద్దు. చెయ్యి వదలకుండా అలాగే ముందుకు వెళ్తే 100% నువ్వు క్రౌన్ డైరెక్టర్ అవుతావు. అక్కడ నువ్వు పాసివ్ ఇన్కమ్ తీసుకోగలుగుతావు. యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్లోకి వస్తావు. 100% లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతావు ఫ్రెండ్స్. ఇలాంటి ఒక అద్భుతమైన లైఫ్ మనకు రావాలి అంటే మనం ఖచ్చితంగా మన అప్లైనర్తో బౌండ్ అవ్వాలి. అక్కడ అప్లైనర్ దగ్గర కనెక్ట్ అయిపోవాలి. ఎందుకని అప్లైనర్ మాట్లాడతారంటే ఆయన దేనికోసం అంటే మనల్ని సక్సెస్ చేపించడం అనేది అక్కడ అంతరాళంలో ఉంది. ఇవాళ జాయిన్ అయిన వ్యక్తి కూడా సక్సెస్ అవ్వాల్సిందే, అది ఉంది. కాబట్టి మనల్ని సక్సెస్ చేపించడానికి ఒక వ్యక్తి ప్లాన్ చేసుకుని మీటింగ్ కండక్ట్ చేసుకుని ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం ఎందుకు సక్సెస్ అవ్వము? ఒక్కసారి ప్లాన్ అర్థం చేసుకోండి లీడర్స్. ఓకే, మరి థ్యాంక్ యూ లీడర్స్. మీకు అర్థమైందని క్రౌన్ డైరెక్టర్ ఎందుకు అవ్వాలి, గో క్రౌన్ అని ఎందుకు అంటున్నారు, ఆ క్రౌన్ లెవెల్కి మనం వెళ్తే 100% మనం ఇక్కడ సక్సెస్ అవుతాము అని ఈ యొక్క విధానం మూలంగానే సార్ మనకి గో క్రౌన్ అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ప్రతి ఒక్క లీడరు కూడా క్రౌన్ డైరెక్టరు, నేను క్రౌన్ అవ్వాల్సిందే, క్రౌన్ అయ్యే నేను సాధించాలి, నేను క్రౌన్ అవ్వాల్సిందే, ఇంకా వేరే లెవెల్స్ చూడొద్దు. క్రౌన్ 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 క్రౌన్. మీరు 5% రా క్రౌన్ డైరెక్టర్ అని పెట్టేసుకోండి, క్రౌన్ అవ్వాల్సిందే అని చెప్పి డిసైడ్ అయ్యి మీరు వర్క్ చేసే విధానాన్ని తీసుకున్నట్లయితే 100% మిమ్మల్ని సక్సెస్ చేయించడానికి మరి ఇలాంటి మీటింగ్స్ ఇలాంటివి ఎన్నో సార్ భవిష్యత్తులో ప్లాన్ చేయబోతున్నారు. అదే మనకి ఫ్యామిలీ హెచ్ఓవర్ నైట్ కూడానండి. మరి ఫ్యామిలీ హెచ్ఓవర్ నైట్కి అందరూ కూడా ఒక హెచ్ఓవర్లుగా వెళ్ళాలి అని చెప్పి హెచ్ఓవర్గా వెళ్ళాలని సార్ కోరిక. అందుకే ఈ మీటింగ్ కూడా ఫ్యామిలీ హెచ్ఓవర్ నైట్ పెట్టగానే మరి జూమ్ కూడా తీసుకుని మనకి ఎక్కడెక్కడో జాయిన్ అవుతున్నారు వాళ్ళందరికీ కూడా ఒక నాలెడ్జ్ ఇవ్వాలి అని చెప్పి జూమ్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మనం సక్సెస్ అవ్వడానికి, నేను సక్సెస్ అవ్వడానికి విజయరాజు గారు ఆలోచిస్తారు. ఇది ఆలోచన చేయండి. నేను సక్సెస్ అవ్వడానికి, నాకు 10 లక్షలు రావడానికి, నాకు లగ్జరీ కార్ రావడానికి విజయరాజు గారు ఆలోచిస్తున్నారు. ఎక్కడ ఆలోచిస్తారండి? మన జాబులు బయట ఎక్కడన్నా ఆలోచిస్తారా? మా ఎంఈఓ డిఈఓ ఉన్నారు, మా ఎక్కడో పలానా మాస్టర్ పని చేస్తున్నారు, ఆ మాస్టర్కి డబ్బులు పెరగాలి, ఆ మాస్టర్కి ఇన్కమ్ పెరగాలి, ఆ మాస్టర్కి ప్రమోషన్ రావాలి అని ఎవరన్నా అనుకుంటారా? ఏమండి నేను ప్రమోషన్లో ఉన్నాను అంటే ఎందుకున్నావు అని మొత్తం బొక్కలన్నీ ఎతుకుతారు, నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి. కానీ ఇక్కడ అలా కాదు. నువ్వు ఓన్లీ జాయిన్ అయ్యావు, కొత్తగా జాయిన్ అయ్యావు, నేను గ్రౌండ్ అవ్వాలన్నావు, అప్పుడు సార్ నీలో ఉన్న బొక్కలు ఎతకరు, నువ్వు ఎలా ఎదగాలో చెప్తారు, నువ్వు ఏం చేస్తే నువ్వు అక్కడ క్రౌన్ డైరెక్టర్ అవుతావు ఆ విధానాన్ని చూపిస్తారు. ఆ విధానం పట్టుకో, రోజు సార్తో మాట్లాడు, ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అవుతాము. 100% ఇక్కడ సక్సెస్ అయ్యి మనందరం కూడా సక్సెస్ తీసుకుంటాం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన విజయరాజు గారికి పాదాభివందనాలు తెలుపుతూ థ్యాంక్ యూ విష్ యూ వెల్త్ అండి. ఓవర్ టు యూ రమణ మాస్టర్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వైఎస్ఆర్ మాస్టర్ గారు. సో ఒక